హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఇప్పుడు మహాలయ పక్షం జరుగుతూ ఉందండి. ఈ మహాలయ పక్షంలో మేము పెద్దవాళ్ళ నుండి ఇప్పటి వరకు చనిపోయిన పెద్దవాళ్ళకు అంటే పితృదేవతలకు సాంబ్రాణి వేసుకుంటాము. ఈ సాంబ్రాణి వేసుకోవడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం మాకు లభిస్తుంది. లేకపోతే పితృదోషాలు కలిగి ఇంకా సంతాన ప్రాప్తి కలగకపోవడం, సంతానం అభివృద్ధి లేకపోవడం, ఇంకా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, అప్పుల బాధలు, రుణ బాధలు, ఇలాంటి బాధలు ఉంటాయి. అందుకే మేము అనాదిగా నుండి ఈ పెద్దవాళ్ళకు ఈ మహాలయ పక్షంలో సాంబ్రాణి వేసుకుంటాము. ఈరోజు మేము ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టుకుంటాము. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద పసుపు నీళ్ళు చల్లి శుభప్రదంగా వంటలు అనేవి స్టార్ట్ చేస్తాము. యాక్చువల్గా మేము నాన్ వెజిటేరియన్స్ కాబట్టి పెద్దవాళ్ళకు ఇష్టమైన నాన్ వెజ్ వండి దాంతోపాటు వెజ్ కూడా వండుతాము. ఈ విధంగా అన్ని పలహారాలు వండిన తర్వాత వాళ్ళకి నైవేద్యంగా పెట్టి తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ సాంబ్రాణి వేసుకుంటాము. ఈ నైవేద్యంగా నేనేమి వంటలు చేశానంటే బెల్లం పొంగలి, ఇంకా నెత్తురు పొడి. ఈ నెత్తురు పొడి అనేది మాకు పెద్దవాళ్ళకి చాలా ముఖ్యం అండి. ఈ నెత్తురు పొడిని మేము సాంబ్రాణి వేసే ముందు రోజే మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ముందే చెప్పు పెడతాము. ఈ చెప్పడం వల్ల వాళ్ళు ఉదయాన్నే మటన్ కోసేటప్పుడు నెత్తురు పట్టిస్తారు. దానిని ప్రిపేర్ చేసి మేము ఈ నెత్తురు పొడిని ఫ్రై లాగా చేసి పెడతాను. నెక్స్ట్ ఇంకా ఆకుకూర, ఏదో ఒక ఆకుకూర వండాలి. అంటే తోటకూర కానీ, ఇంకా మునగాకు కానీ, అవిశాఖ కానీ వండాలి. ఇది అవిశాఖ టైం కాదు కాబట్టి మునగాకుని నేను ఆకుకూరగా వండాను. ఇంకా తీపప్పు చేశాను, బెల్లం పొంగలి, ఇంకా మటన్ కూర అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా మటన్ కూర వండాను. ఇంకా చికెన్ కూర, మా కోసం చికెన్ కూర కూడా వండాను. ఇంకా వడలు చేశాను, ఇంకా చపాతి చేశాను, ఇంకా డ్రై ఫిష్ కూడా ఫ్రై చేశాను. ఇంకా ముఖ్యంగా వైట్ రైస్ కాకుండా వీళ్ళకి ముఖ్యంగా బగారా రైస్ అండి ఇష్టము. అందుకే బగారా రైస్ కూడా చేశాను. కూరలన్నీ చాలా బాగా వచ్చాయి. అంటే కూరలు ఈ పదార్థాలన్నీ చేసేటప్పుడు ఉప్పు అనేది చూడకూడదు. మనం దేవుళ్ళకి ఏ విధంగా నైవేద్యం మనం రుచి చూడకుండా ఏ విధంగా వండుతామో ఆ విధంగా వండి వాళ్ళకి మనం రుచి చూడకుండా వాళ్ళకి పెట్టాలి. తర్వాత మనం తినేటప్పుడు సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆహార పదార్థాలు వండిన తర్వాత ఇంకా తూర్పు ముఖంగా, అంటే దేవుడు పూజ గదిలో కాకుండా వీళ్ళకు వేరే గదిలో తూర్పు ముఖంగా 3 నామాలు పెట్టి మా పెద్దవాళ్ళ ఫోటోలు, చనిపోయిన వారి ఫోటోలు ఉంటే పెట్టుకొని మేము 6 మందికి పెద్దవాళ్ళకి విస్తర్లు వేసుకున్నాను. మా వారికి కూడా, మా మావయ్యకి అందరికీ విస్తర్లు వేసాము. విస్తర్లు వేసి వాళ్ళకి నచ్చిన పదార్థాలు అన్నీ పెట్టాము. ఇంకా మా మావయ్య ఆ రోజుల్లో బీడీలు కూడా తాగుతాడు, ఆయనకి ఇష్టమైన బీడీలు కూడా పెట్టాము. ఇంకా ఆకు వక్క, ఇంకా దీపారాధన చేసి టెంకాయ కొట్టాను. కర్పూరంతో పెద్దవాళ్ళకి అందరినీ తలుచుకొని హారతి ఇచ్చాను. ఇంకా మా పెద్దవాళ్ళు 6 మంది ఉన్నారు. 6 మందికి విస్తర్లు వేసి మేము వండిన పదార్థాలన్నీ పెట్టి సాంబ్రాణి వేసుకుంటాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం అనేది మాకు ఉన్నంతలోనే చేసుకుంటామండి. తర్వాత అందరము ఆ 6 విస్తర్లను తీసుకొని నైవేద్యంగా ఇంకా ఆ మరుసటి రోజు ఇంకా కొట్టిన కొబ్బరి గిన్నెలు, మిగిలిన సాంబ్రాణి, అవన్నీ వస్తువులు అన్నీ తీసుకుని వెళ్ళి తిన్న విస్తరాకులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా నిష్టగా అన్నీ జాగ్రత్తగా ఉంచి మరుసటి రోజు జలదిలో కలుపుతాము. ఈ విధంగా ప్రతి సంవత్సరము నియమనిష్టలతో చేసుకుంటాము. ఆ పెద్దల ఆశీర్వాదము మా యందు ఉంటుందని మేము భావిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.